ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో యథేచ్ఛగా కలప రవాణా జరుగుతోంది. కన్నాపురం రేంజ్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ లో నిత్యం వందలాది చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొంతమంది అటవీశాఖ సిబ్బంది అడ్డతో కలప స్మగ్లర్లు అడవుల్లో సహజంగా పెరిగే వృక్షాలను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమ పూర్వీకుల నుంచి వృక్షాలను వనదేవతలుగా కొలుస్తూ వస్తున్నారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో యథేచ్ఛగా కలప రవాణా జరుగుతుంది. కన్నాపురం రేంజ్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ లో నిత్యం వందలాది చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొంతమంది అటవీశాఖ సిబ్బంది అండతో కలప స్మగ్లర్లు అడవుల్లో సహజంగా పెరిగే వృక్షాలను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమ పూర్వీకుల నుంచి వృక్షాలను వనదేవతలుగా కొలుస్తూ వస్తున్నారు. అలాంటి వృక్షాలను కలప మాఫియా నరికి అక్రమంగా తరలించడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నాపురం ఫారెస్ట్ ఏరియాలో కలప రవాణా జరుగుతుందని తెలిసినా పట్టించుకునేవారు కరువయ్యారు. అటవీ ప్రాంతాన్ని రక్షించాల్సిన అధికారులే స్మగ్లర్లతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కన్నాపురం ఫారెస్ట్ ఏరియాలో జరుగుతున్న కలప మాఫియాపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గామన్నే అందిస్తారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా కలప రవాణా జోరుగా సాగుతుంది. మనం ప్రస్తుతం కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాం. ఇక్కడ ఒకసారి పరిశీలించవచ్చు. మనం రిజర్వ్ ఫారెస్ట్ అంతా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా కన్నాపురం పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా నిత్యం కూడా వందలాది చెట్లను కూడా నరికి అక్రమార్కులు తరలిస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇది ఎన్నో సంవత్సరాల నాటి చెట్టు. దీన్ని ఏదైతే అక్రమంగా నరికి తరలించారు. అయితే ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ లో జరుగుతున్న అక్రమాన్ని అడుగులేకపోతున్నారు. అయితే ఈ చెట్టుకు సంబంధించి ఇక్కడ కొంతమంది గిరిజనులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఈ కన్నాపురం ఫారెస్ట్ పరిధిలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో గిరిజనులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంటి ఈ కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఏం జరుగుతుంది? అక్రమంగా కలప తరలిస్తున్నారు. ఈ దళారులకి, గిరిజనేతరులకి, బేరన్ పొయ్యిలకి కలప కింద తరలించడం జరుగుతుంది. ఇక్కడ మాకు తాత ముత్తాతల కాడి నుంచి 100 సంవత్సరాల కాలం నుంచి ఈ చెట్లు ఉన్నాయండి. ఈ చెట్లను నరికేస్తున్నారు. మేము వనదేవతల కింద పూజ చేస్తాం ఈ చెట్టుని. తురాయి చెట్టు అండి అది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు వనదేవతలుగా కొలుస్తారని చెప్పి చెప్తుంటారు. అయితే ఏజెన్సీలో ఏదైతే ఈ అడవిలో ఏ రకాల చెట్లు ఉంటాయి, ఏ జాతి చెట్లు ఉంటాయి? అన్ని రకాల జాతుల చెట్లు ఉంటాయి అన్న. వెదురు, ఈ టేకు, మద్ది, ఏగిస, విల్లుడు, తర్వాత తంగడి, అనేక రకాల జాతుల చెట్లు ఉన్నాయన్న. అంటే ఎంత జరుగుతున్నా సరే, అక్రమంగా రవాణా జోరుగా జరుగుతున్నా సరే, ఎందుకని ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవట్లేదు? దళారుల దగ్గర ఈ డబ్బులు అమ్ముడుపోయి వాళ్ళు పట్టించుకుంటలేదన్న. తాటలతోటి కలప వెళ్ళిపోతుంది, రాత్రులు వెళ్ళిపోతుంది, బళ్ళు మీద వెళ్ళిపోతున్నాయి, అనేక రకాలుగా తరలించడం జరుగుతుందండి. సుమారుగా ఏదైతే కన్నాపురం పరిధిలో గల ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్ని గ్రామాలు ఉంటాయి? సుమారుగా ఎన్ని గ్రామాల్లో నుంచి రవాణా జరుగుతుంది? సుమారుగా ఇది ఒక 10-15 గ్రామాల్లో ఉంటదండి ఇది. అయితే ఈ గ్రామాల్లో నుంచి అక్రమంగా ట్రాక్టర్లోనే తరలించడం జరుగుతుందండి. 10 నుంచి 15 వేల పైనే ఉంటదండి ఒక్కొక్క ట్రాక్టర్. రోజుకి వెళ్ళేది ఒక 10-15 ట్రాక్టర్లో వెళ్తూనే ఉంటాయండి. కన్నాపురం ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగుంట నుంచి వెళ్తుంటాయండి. అంటే ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా వెళ్తున్నా సరే పట్టించుకోరా? ఏం పట్టించుకుంటారండి? పట్టించుకుంటలేదు కదండి. పట్టించుకుంటే వాళ్ళ ఎదుర్కొంటే ఏం వెళ్తాయండి? అక్రమంగా తరలిస్తుంటాయి. ఇంకా వాళ్ళే కొమ్ము కాసి ఉంటాయి. ఇంకా ఇక్కడ కలప ఎక్కడ ఉంటుందండి? అడవిలో ఉండే మేమేమో ఇక్కడ
వీటిని మాకు పొయ్యిలో కానీ తీసుకున్నామంటే వాళ్ళు పర్మిషన్లు అవి కావాలని అడుగుతున్నారండి. అదే అక్రమంగా అయితే చాలా మటుకి డబ్బులకి తోలుకొని వెళ్ళిపోతున్నారండి కలపని. సరే మనం చూడొచ్చు ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్. ఇది భారీ చెట్టు. అయితే ఈ చెట్టును కూడా నరికి తరలించారు. ఇదైతే ఫారెస్ట్ లో ఉన్న ఇది అతిపెద్ద చెట్టు. అంటే సుమారుగా దీని వయసు 100 సంవత్సరాల పైగా ఉంటుందంటూ కూడా ఇక్కడ గిరిజనులు అయితే చెప్తున్నారు. అయితే కన్నాపురం అటవీ శాఖ పరిధిలో ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఎక్కువగా కలప రవాణా సాగుతుందంటూ కూడా ఇక్కడ గిరిజనులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వర్జనీయ పొగాకు బేరం కూరింగ్ సమయం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం రైతులకు కలప అవసరం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా నిత్యం ఏదైతే ట్రాక్టర్ అదే విధంగా లారీలు, అదే విధంగా ఎడ్ల బండి మీద కూడా రవాణా ఏదైతే ఫారెస్ట్ కార్యాలయం ఎదురు నుంచే రవాణా జరుగుతుందంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు. అయితే కన్నాపురం ఫారెస్ట్ పరిధిలో ఎంత జరుగుతున్నా సరే ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవట్లేదని కూడా వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్రమార్కులకు కూడా ఫారెస్ట్ అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ కూడా వీరంతా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ కన్నాపురం ఫారెస్ట్ పరిధిలో ఉన్న అక్రమ రవాణాను అడ్డుకోవాలంటూ కూడా వీరంతా కోరుతున్నారు. ఎవరి ప్రశ్న శ్రీరామ్తో దుర్గామన్నే, జీతుల్ న్యూస్, కన్నాపురం అటవీ ప్రాంతం నుంచి.